మెహ్రా సోదరి అయిన ప్రీని వివాహం ఆది సీనియర్ గారి సోదరుడైన రుస్తుం గారితోటి నిర్ణయించారు. అహ్మద్ నగర్ లో ఆ కార్యక్రమం అంతా హడావిడిగా ఉంది. అయితే అదే టైంలో మెహ్రా సాపోరిలో ఉంది. అక్కడికి మహారాజ్ పస్ని మహారాజ్ గారి ఆజ్ఞతో ఆవిడ అక్కడికి వచ్చేసి అక్కడ ఆ తయారవుతున్న కట్టడం పనిలో ఏదో రాళ్ళు మట్టి ఆవిడ అందిస్తున్నారు. ఆ సేవలు అందిస్తున్నారు అనమాట. అయితే ఆ పని చేస్తున్నప్పుడు ఆవిడకి మోకాలకి చిన్నదేదో దెబ్బ తగిలి అనీజీ అయిపోయి అది వాచిపోయి బాగా నొప్పి చేసి నడవలేని స్థితిలో ఉంది. దాంతో ఈవిడ అహ్మద్ నగర్ వివాహానికి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. ఇది ఎందుకు జరిగిందో మనకి తర్వాత తెలుస్తుంది అన్నమాట. తర్వాత ఆ వివాహానికి వాళ్ళ బంధువుల్లో ఉన్న ఒక ఆమె ఒకరు మెహరాకి వాళ్ళ అబ్బాయికి చేసుకోవడానికి అడగడానికి వచ్చారు అక్కడికి. అది కూడా ఒక కారణం అన్నమాట మెహ్రా అహ్మద్ నగర్ వెళ్లకుండా ఉండడానికి. ఈ నేపథ్యం తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ చదువుతాను. ఆరంగాంకు బాబా మండలి వారు తిరిగి వచ్చాక భోజనాలను శుభ్రపరచడం, శిథిలమైన గోడలు బాగు చేయడం, సున్నాలు వేయడం లాంటి పనులు తిరిగి ప్రారంభించారు. ఈ పనుల్లో ప్రతి ఒక్కరూ మునిగున్నారు. ఎవరికి క్షణం తీరిక లేకుండా ఉంది. తమ వ్యక్తిగత విధుల కంటే కూడా బాబా ఆదేశాలను ప్రప్రథమంగా పాటించడంలో సంపూర్ణంగా లీనమయ్యారు. ఉదయాన్నే వీరు పలహారాలు, బ్రెడ్, టీ తీసుకోవడం పూర్తి కాగానే శుభ్రపరిచే పనుల్లో రోజంతా నిమగ్నమై ఉండేవారు. కొంతమంది బావి నుండి నీరు తీసుకురాగా మరికొందరు మట్టి ముద్రతో గోడలను అలికేవారు. మధ్యాహ్నం గంట సమయం భోజన విరామం దొరికేది. మధ్యాహ్న భోజనంలో పప్పు, అన్నం ఉండేవారు. సాయంత్రం డిన్నర్లో రొట్టెలు, బంగాళదుంప కూర ఉండేది. ఈ సమయంలో మెహర్ బాబా ఎక్కువ రోజుల పాటు ఉపవాసం ఉంటూ ఘన పదార్థాలు ఏమీ తినకుండా కేవలం ద్రవ పదార్థాలనే తీసుకుంటూ ఉండేవారు. ఆరంగంలో చేపట్టిన మరమ్మతులు అన్ని పూర్తయ్యాక ఆ భవనాలకు సున్నాలు వేశారు. సున్నం వేయడం లాంటి పనులలో గతంలో మండలి వారెవరికీ అలవాటు లేని కారణంగా చేతులు బొబ్బలెక్కాయి. ఆ బొబ్బలకి మందులు, నూనెలు ఏమీ రాసినా చాలా రోజులు ఆ నొప్పులతో వారు బాధపడ్డారు. చాలా రోజులు శ్రమపడిన తర్వాత మెస్ క్వార్టర్స్ గా పిలువబడే భోజనశాలలో చేపట్టిన మరమ్మత్తు పనులు పూర్తయి ఆ నివాస యోగ్యంగా మారింది. మే 22వ తేదీన అప్పటి వరకు ఉంటున్న పోస్టాఫీస్ భవనాన్ని వదిలి మండలి వారందరూ తమ సామాన్లను వారే మోసుకుంటూ భోజనశాల క్వార్టర్స్ కు తమ మకాం మార్చారు. మండలి వారు ఎవరెవరు ఎక్కడెక్కడ తమ పక్క బట్టలు పెట్టుకోవాలో వారి స్థలాలను బాబా స్వయంగా నిర్ణయించారు. ఈ భవనంలో కుడివైపున ఒక చిన్న గదిని బాబా కోసం ప్రత్యేకంగా కేటాయించారు. ఉపాసని మహారాజ్ చిత్రపటాన్ని ఆ గదిలో గోడకు వేలాడదీసి అగరవత్తులు, సుగంధాలను వెలిగించారు. ఆ రోజు రాత్రి మండలి వారందరూ ఒకరితో ఒకరు మాటల్లో ఉండగా గుస్తాజీ తన తలగడ క్రింద ఏదో మెత్తగా తగులుతున్నట్లు గమనించి తలగడ ఎత్తి చూస్తే పాము కనిపించింది. పాద్రి దాన్ని వెంటనే చంపేశాడు. పాము ఎక్కడి నుండి వచ్చిందా అని అందరూ ఆశ్చర్యపడతారు. ఈ బిల్డింగ్ రిపేర్లు చేసే సమయంలో కూడా ఎలాంటి పాము వారి కంటపడలేదు సరికదా. గుస్తాజీ తన పక్క చుట్ట పరుచుకునే ముందర కూడా ఆ స్థలాన్ని బాగా శుభ్రం చేసుకున్న తరువాతనే పక్క వేసుకున్నాడు. గతంలో కొన్ని తేళ్లనైతే ఆ ప్రాంతంలో చంపారు, కానీ పాములు ఎప్పుడూ వారి కంట పడలేదు. ఎందుకైనా మంచిది, మనమందరం తిరిగి పోస్టాఫీస్ భవనానికి పోదాం పదండి అని బాబా అన్నారు. దాంతో అందరూ తమ సామాన్లన్నింటినీ తీసుకుని ఆ చీకట్లో తాము ముందున్న పోస్టాఫీస్ భవనానికి వెళ్ళారు. అయితే అందరూ తమ సామాన్లన్నిటినీ సర్దుకుని శ్రమించబోతుండగా ఆరంగం అంత మంచి ప్రదేశంలా లేదు. ఇంకా ఇక్కడ ఉండటం క్షేమం కాదు. సర్పాలు, తేళ్లు లేని మరేదైనా ప్రాంతం సూచించండి అని బాబా మండలి వారితో అన్నారు. చాలా ప్రదేశాలను మండలి సభ్యులు సూచించినా బాబా తన అంగీకారం తెలుపలేదు. అప్పుడు క్వెట్టా ప్రయాణం చేద్దామని పెండు సలహా ఇచ్చాడు. బాబాకు ఈ సలహా నచ్చింది. పీలామాయికి కరాచీ వస్తానని బాబా వాగ్దానం కూడా చేశారు కాబట్టి ఈ సలహా వెంటనే బాబాకు నచ్చింది.
మనం ఆరంగాం మాత్రమే వదిలి వెళ్ళడం కాదు, అహ్మద్ నగర్, ముంబాయి, భారతదేశం కూడా వదిలి క్వెట్టా, కరాచీల మీదుగా పర్షియా వెళ్దామని బాబా అన్నారు. ఆరంగంలో సేద్యం చేద్దామని బాబా గతంలో భావించారు. ఇందుకోసం ప్రయత్నాలు కొన్ని రోజులు కొనసాగాయి. ఎద్దుల కొనుగోలు కోసం ఆదేశించారు. దగ్గరలోని బావిలోంచి నీటిని ఉపయోగించడం కోసం పంపు సెట్టు ఏర్పాటు చేయవలసి ఉంది. పంపు సెట్టును ఒకదాన్ని రుస్తుం పంపాడు కూడా. అయితే ఆ మర్నాడు దాన్ని అతనికి తిరిగి పంపించేశారు. అలాగే ఎద్దుల కొనుగోలు విషయాన్ని కూడా పూర్తిగా రద్దు చేశారు. ఆరంగా వదిలి వెళ్ళిపోబోయే ముందు ఆ గ్రామానికి ఏ పేరు పెట్టాలో చర్చ తలెత్తింది. మెహరాబాద్ అని మెహరాబాద్ అని బాబానే స్వయంగా ఆ గ్రామానికి నామకరణం చేశాడు. ఆబాద్ అంటే ప్రవర్ధమానమైన జనావాసం అని అర్థం. మెహరాబాద్ పేరుతో పెద్ద సైన్ బోర్డును తయారు చేసి దానిని రైల్వే లైన్లకు పక్కగా 2 ఇనుప స్తంభాలను నాటి నర్వెస్ ఆ సైన్ బోర్డును ఏర్పాటు చేశాడు. ఆ రోజుల్లో ఆరంగం ఒక చక్కని ప్రశాంత వాతావరణంతో కూడిన చిన్న గ్రామం. ఆనాడు ఈ ప్రాంతాన్ని చూసిన వారెవరూ భవిష్యత్తులో ఈ గ్రామానికి ఇంత ప్రాధాన్యత వస్తుందని ఊహించి ఉండరు. ఇక్కడ ఉన్న కొద్దిపాటి స్థానిక ప్రజలు బాబా మొదటిసారిగా ఇక్కడికి కాలినడకనప్పుడు కాలి కాలిన కాలిడినప్పుడు ఆయన సాహచర్యం లభించిన ధన్యులు. వాళ్ళంతా బాబాను చూశారన్నమాట. చరిత్ర పుటలలో మానవుని జీవన యాత్రలో పెనుమార్పులు ఇక్కడ జరగబోతున్నాయి. 1923 మే నెలలో గడిచిన ఆ రోజుల ప్రాముఖ్యతను, అప్పుడు పునీతమైన ఆ స్థల ప్రాశస్త్యతను కొన్నేళ్ల తర్వాత యావత్తు ప్రపంచ మానవాళి గ్రహిస్తుంది. తర్వాత ప్రయాణాలు ఎలా జరిగాయో తర్వాత చెప్తున్నారు. మెహరాబాద్ నుండి ఖుస్రూ క్వార్టర్స్ కు మండలి వారందరి సామాన్లు చేర్చమని మే 25, 1923న మెహర్ బాబా ఆదేశించారు. తమ ప్రయాణానికి అవసరమైన కొద్దిపాటి ముఖ్యమైన సామాన్లు, పడుకునేందుకు బెడ్డింగ్ మాత్రం తమ వెంట ఉంచుకోమన్నారు. ఆ రోజు ఉదయం మెహరాబాద్ నుండి రైల్వే లైన్ల పక్కన ఉన్న సన్నని దారి గుండా బాబా నడుచుకుంటూ అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్ కు 10:30 చేరారు. బాబా అనుచరులు కొందరు అహ్మద్ నగర్ స్టేషన్ లో బాబాకు ఘనంగా వీడ్కోలిచ్చారు. మెహర్ బాబా మరియు వారి బృందం 3వ తరగతి పెట్టెలో కూర్చున్నారు. ఈ ప్రయాణం మెహర్ బాబాతో పాటు జొరాస్ట్రియన్ మహిళలు ఈలామాయి, ఆమె చిన్న కుమారుడు విఠల్, గుల్మాయి, ఖుర్షద్, సూనామాసి ఉన్నారు. అలాగే 14 మంది పురుష మండలి సభ్యులు ఆది, బాబురావు సైగల్వాలా, బైదిల్, బార్సో, బెహ్రంజీ, గుస్తాద్జీ, మాసాజీ, నర్వస్, పాద్రి, పెండు, రంజు, సరోష్, స్లామ్సన్లతో పాటు బాబా సోదరుడు జాల్ ఉన్నారు. మధ్యాహ్నం 12:30కు రైలు అహ్మద్ నగర్ వదిలి సాయంత్రానికి మన్మాడ్ స్టేషన్ చేరుకుంది. అందరి భోజనాలను పీలామాయి, గుల్మాయిలు తయారు చేశారు. మన్మాడ్లో బాబాకు తాజాగా వండి భోజనం సిద్ధం చేశారు. వారు ఎక్కాల్సిన రైలు రాత్రి 8 గంటలకు వస్తుంది. ఆ లోపల వారు నగరంలోనికి వ్యాఖ్యాలకి బయలుదేరారు. మార్గ మధ్యంలో కొన్ని స్టేషన్ల వద్ద బాబా పాలు, అన్నం, పప్పు కావాలని అడిగేవారు. వాటిని కొనడం గురించి ఎవరో ఒకరు రైలు దిగి వెళ్ళేవారు. ఆ లోపల రైలు కదిలి వెళ్ళిపోయేది. బాబాకు కోపం వచ్చేది. మేము వచ్చేసరికల్లా భోజనం సిద్ధంగా ఉంచండి అని టెలిగ్రాముల ద్వారా కొన్ని స్టేషన్లకు కబురు పంపేవారు. బాబా ఆ భోజనాన్ని అందరికీ స్వయంగా వడ్డించేవారు. కొన్నిసార్లు బాబా బంగాళదుంపలు కావాలని అడిగేవారు. కదులుతున్న రైల్లోనే వాటిని గుల్మాయి వండి పెట్టేది. సరిగ్గా సమయానికి అది తయారుగా లేకపోతే బాబా భోజనాన్ని కిటికీలోంచి విసిరివేసేవారు. వండిన పాత్రలను బండిలోని వాష్ బేసిన్లో శుభ్రపరిచేవారు. రైలు ప్రయాణంలో బాబా అనేక విషయాలు మండలి వారందరితో చర్చిస్తూ వారి మనసుల్లోకి వేరే ఆలోచనలు రానికుండా తాను చెప్పే విషయాలపై దృష్టి నిలిపేలా చేశారు. రైలు సాంచి స్టేషన్ కు చేరి అక్కడున్న బుద్ధదేవుడి స్తూపాలను దాటుకుంటూ వెళుతున్నప్పుడు గౌతముడి గురించి బాబా పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. 2500 సంవత్సరాల క్రితం ఇండియాలో గౌతముడు నివసించిన నాటి విషయాలు
బదులుగా బాబా చెప్పారు, ఇతర అవతారాలతో పోలిస్తే గౌతముడు పరిపూర్ణ శరీర సౌష్ఠవం కలిగి ఉండేవాడని బాబా చెప్పారు. రైలులో ఎక్కడైనా కూర్చోవడానికి వీలుగా పీలామాయి ఒక చిన్న కుర్చీని బాబా కోసమని ప్రత్యేకంగా తనతో తీసుకొచ్చింది. అయితే బాబా ఆ కుర్చీపై కూర్చోలేదు సరికదా. నీవెందుకు ఆ కుర్చీపై కూర్చోవు అని పీలామాయిని బాబా ప్రశ్నించారు. బాబా, నీవు అలా బెంచిపై కూర్చుని ఉంటే నేను కుర్చీలో ఎలా కూర్చోగలను అని ఎంతో వినయంగా ఆమె సమాధానం ఇచ్చింది. నీపై గౌరవం తప్ప నా మదిలో మరేమీ లేదు అని పీలామాయి బదులు చెప్పింది. నా మాటలనే గౌరవించకపోతే నన్నెలా గౌరవిస్తావు అని బాబా ఆమెతో అన్నారు. నా కోరిక మేరకు నీవు ఆ కుర్చీలో కూర్చుంటే నీవు నన్ను నిజంగా గౌరవిస్తున్నావని నమ్మగలను అని బాబా అన్నారు. అయితే ఈ కుర్చీ నీ కోసం మాత్రమే తీసుకొచ్చాను, నేను దీనిపై కూర్చోవడం సబబు కాదు అని ఆమె అన్నది. నీవు నా ఆధ్యాత్మిక సోదరివి కాబట్టి నేను చెప్పిన విషయాలను, నా ఆజ్ఞలను అందరికంటే కూడా ఎక్కువగా తూచా తప్పక పాటిస్తూ నా ఇచ్చ నెరవేరినట్లుగా నడుచుకోవాలి అని బాబా అన్నారు. నీకోసం నా జీవితాన్ని నీ పాదాల ముందు సర్వార్పణ చేయగలను, కానీ నేను మాత్రం ఈ కుర్చీపై కూర్చోలేను. నీవు ఇబ్బందికరమైన ఆ బెంచిపై కూర్చుని ఉంటే నేను నీకెదురుగా ఈ కుర్చీలో కూర్చోవాలంటే సిగ్గుపడాల్సి వస్తుంది అని తిరిగి ఆమె బాబాతో చెప్పింది. అంటే నాకంటే కూడా నీ మనస్సులో పడే సిగ్గుకే నీవెంతో ప్రాధాన్యత, గౌరవం ఇస్తున్నావని నాకు అర్థమవుతోంది. నా ఈ చిన్న ఆజ్ఞను కూడా అమలు చేయలేని దానివి నీ జీవితాన్ని నా కోసం ఎలా అంకితం ఇవ్వగలవు అని బాబా ఆమెను ప్రశ్నించారు. నీ జీవితాన్ని నా కోసం అంకితం ఇవ్వాలని అనుకోవడం అంత సులువైన విషయంగా భావించకు. నీ కోర్కెల విషయంలో నీవు చనిపోయినట్లు భావించి ప్రాణముండగానే మమకార పాశాన్ని పెంచుకొని నీ జీవితాన్ని త్యజించు. అంటే నీ కోర్కెలను నశింప చేసుకుంటూ నా కోసం జీవించు అని బాబా పీలామాయిని ఉద్దేశించి కఠినంగా అన్నారు. ఆధ్యాత్మిక విషయాల గురించి నేను పెద్దగా ఏమీ ఎరగను, కానీ ఈ కుర్చీ చాలా ఖరీదైంది, సుఖప్రదమైంది. నీవు ఈ కుర్చీలో కూర్చోవాలన్నదే నా చిన్న కోరిక. కేవలం నీ కోసం మాత్రమే నేను ఈ కుర్చీ తీసుకొని వచ్చాను అని పీలామాయి బాబాతో చెప్పింది. బాబా ఎంతో కోపంగా లేచి వేగంగా వెళ్తున్న రైలు కిటికీలో నుంచి ఆ కుర్చీని బయటకు గిరవాటేశారు. బాబా తానిచ్చిన ఆజ్ఞల పట్ల శిష్యులు చూపే విధేయత తప్ప మరే విషయానికి విలువనివ్వరని అప్పటికి గాని పీలామాయికి పూర్తిగా అవగాహన కాలేదు. ఆ తరువాత బాబా పీలామాయితో మరో మాట మాట్లాడలేదు. కొంతసేపు అయ్యాక పీలామాయి కుమారుడు విఠల్ గట్టిగా ఆపకుండా ఏడుస్తుంటాడు. ఇది బాబాకు ఎంతో విసుగనిపిస్తుంది. ఆ పిల్లవాని ఏడుపు మాన్పించమని పీలామాయితో బాబా చెప్పారు. బాబా ఆజ్ఞానుసారం పిల్లవాని ఏడుపు ఆపించడానికి పీలామాయి శత విధాలా ప్రయత్నించింది. పిల్లవాడికి పాలు ఇస్తుంది, అయినా పిల్లవాడు ఏడుస్తూనే ఉంటాడు. ఏం చెయ్యాలో దిక్కుతోచని పీలామాయి పిల్లవాడిని టాయిలెట్ లోకి తీసుకెళ్లి లోపల నుంచి గడి వేసుకుంది. ఎలాగైతేనే కొద్దిసేపటికి విఠల్ ఏడుపు ఆపేశాడు. కానీ టాయిలెట్స్ నుంచి బయటకు రాగానే మళ్ళీ ఏడవడం ప్రారంభించేసరికి ఏం చెయ్యాలో దిక్కు తోచక మళ్ళీ వెనువెంటనే టాయిలెట్స్ లోకి వెళ్లి పీలామాయి గడియ వేసుకుంది. మే 27వ తేదీన ఆగ్రా రైల్వే స్టేషన్ లో బండి దిగే వరకు 2 రోజుల పాటు దుర్వాసనల మధ్య తన పిల్లవానితో కలిసి రైలు బండిలోని టాయిలెట్ లోనే ఆవిడ గడిపింది. ఆగ్రా నగరం పర్యాటక కేంద్రం కావడంతో రైల్వే స్టేషన్ జనసందోహంతో కిటకిటలాడుతోంది. స్త్రీ మండలికి సంబంధించి 4 పెద్ద ట్రంకులతో పాటు పురుష మండలి వారి సామాన్లు, బరువైన బెడ్డింగులతో కలిసి చాలా సామాన్లు అయ్యాయి. రైల్వే స్టేషన్ లో కూలీల చేత సామాన్లు మోయించడం బాబా నిషేధించారు. కాబట్టి మండలి సభ్యులే స్వయంగా వారి సామాన్లు అన్నింటినీ భుజాలపైన, తలపైన పెట్టుకుని మోయాల్సి వచ్చింది. ఇది గమనించి ఏదో ఒక పని దొరుకుతుందనుకున్న రైల్వే కూలీలు నిరాశ చెందారు. ఇది రైల్వే స్టేషన్ మాస్టర్ కూడా నచ్చలేదు. దాంతో రైలు పట్టాలు దాటి దగ్గర దారి గుండా మండలి వారు వెళ్దామని ప్రయత్నిస్తుంటే స్టేషన్ మాస్టర్ అడ్డుకు
రైలు ఓవర్ బ్రిడ్జి పై నుండి వెళ్ళమని మండలి వారిని స్టేషన్ మాస్టర్ ఆదేశించారు. ప్రయాణపు ఏర్పాట్లన్నింటినీ స్లామ్సన్ చూస్తున్నాడు. అతని పొరపాటు వల్ల ఆగ్రా నగర వీధుల్లో మండలి వారు దారి తప్పారు. ఈ పొరపాటులో స్లామ్సన్ రంజులు తప్పు నీదంటే నీదని వాదులాడుతున్నారు. అయితే ఆ పిదప బాబా వారిద్దరినీ శాంతపరిచారు. ఆ తరువాత ఎంప్రెస్ హోటల్లో అందరూ బస చేశారు. మీకు ఎలాంటి పని అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని బాబా మండలి వారిని అడిగారు. బెహరంజీ నాయకత్వంలో మీరందరూ కూలీలుగా స్వీపర్లుగా పనిచేయాలి. మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే తెలియచేయండి. ఈ యాత్ర ముగిసే వరకు మీకు ఎలాంటి పని అప్పగించను అని బాబా అన్నారు. మండలిలో చాలా మందికి ఇష్టం లేకపోయినా బాబా చెప్పినట్టు చేస్తామని తమ అంగీకారం తెలియజేశారు. ఆ తరువాత కొద్దిసేపటికి ఆగ్రాలో ప్రముఖంగా చూడవలసిన తాజ్మహల్, ఆగ్రా కోటలను చూడడానికి బాబాతో కలిసి అందరూ వెళ్ళారు. ఎండాకాలం కావడంతో ఎంతో వేడిగాలులు వీస్తున్నాయి. దాంతో వారి పర్యటన అంత ఆనందంగా సాగలేదు. ఆ మర్నాడు మధుర వెళ్ళారు. మధురలో హిందువుల సత్రంలో బస చేశారు. అక్కడ కూడా మండలి వారందరూ కూలీల వలె తమ పనులు చేసుకున్నారు. మోయలేనంత బరువున్న తమ సామాన్లు మోయడంతో పాటు మండలి వారు డజన్ల కొద్ది పుచ్చకాయలు కూడా మోయాల్సి వచ్చింది. ఎందుకంటే బాబా, బెహ్రంజీ, గుస్తాజీలు ఉపవాసం ఉన్నారు. వాళ్ళు రోజుకొకసారి పుచ్చకాయ రసం మాత్రమే తాగుతున్నారు. మిగిలిన మండలి వారు కూడా పుచ్చకాయల రసాన్ని తాగేవారు. కానీ ఇలా ఊరూరా వాటి భారాన్ని మోస్తూ తిరగడాన్ని మాత్రం భరించలేకపోయారు. యమునా నదిలో పురుష మండలి వారందరూ స్నానాలు చేశారు. మాసిపోయిన వారి దుస్తులను ఉతుక్కున్నారు. మధురలో కోతుల బెడద ఎక్కువ. ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మాసాజీ ప్యాంట్ తీసుకుని ఒక తొంటరి కోతి పారిపోయింది. చాలా దూరం ఆ కోతి వెంట పరిగెత్తి చివరికి తన తన ప్యాంటు వెనక్కి తెచ్చుకున్నాడు. ఈ సంఘటన బాబాకు ఎంతో నవ్వు పుట్టించింది. ఆ రోజు మధ్యాహ్నం మండలి వారందరూ బాబాతో కలిసి అనేక హిందూ దేవాలయాలు సందర్శించారు. బాబు సైకిల్ వాళ్ళ హిందూ ఆచారాల ప్రకారం పూజలు చేసేవాడు. కొన్ని దేవాలయాల ప్రాంగణాలలో బాబా సాష్టాంగ నమస్కారం చేసేవారు. పేదలకు దానం చేసేవారు. మరికొన్ని చోట్ల పేదలకు డబ్బు పంచిపెట్టారు. శ్రీకృష్ణుని జన్మస్థానంగా మధురా నగరం ప్రతీతి. 4000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు జన్మించిన ఆ పవిత్ర స్థలం దేవాలయ ప్రాంగణంగా రూపుదిద్దుకుంది. ఆ దేవాలయ ప్రాంగణానికి బాబా తన మండలి వారందరినీ తీసుకెళ్లి భగవంతునికి నమస్కరించుకోమని చెప్పారు. ఆ సాయంత్రం యమునా నదిలో పడవ ప్రయాణం చేశారు. ఈ యాత్ర ఆనందంగా ఉందా లేదా అని బాబా దీన్ని ప్రశ్నించారు. ఆనందమా? అలసిపోయి ఉంటే ఆనందం ఎక్కడి నుంచి లభిస్తుంది అని ఆది సమాధానం ఇచ్చాడు. దాంతో బాబాకి ఎంతో కోపం వచ్చింది. ఇదే అసలైన ఆనందం అని బాబా ఆదిని చివాట్లు పెట్టారు. నీకేం తెలుసు, నా మాట వినబడుతున్నాయా అని తిరిగి ప్రశ్నించారు. ఆది కూడా కోపంతో లేదు, నాకేమీ వినబడడం లేదు అని తిరిగి సమాధానం ఇచ్చాడు. ఈ మాటలతో కోపోద్రిక్తుడైన బాబా ఆది చెంపపై గట్టిగా కొట్టడంతో చెవి నుండి రక్తం కారడం మొదలైంది. ఆ తర్వాత బాబా ఆది చెవిని నెమ్మదిగా ప్రేమతో నిమిరారు. ఆది కూడా తన పిడుగు ప్రవర్తనకు పశ్చాత్తాపడ్డాడు. బాబా చాలా రోజులు ఆదికి చెవి నొప్పి తగ్గడం కోసం చెవిలో మందులు వేసేవారు. బాబా మండలి వారు మే 31వ తేదీన కరాచీ చేరారు. కరాచీ చేరడంతో బాబా ఎంతో ఆనందంగా కనపడ్డారు. లీలామాయి భర్త హర్ముసి హర్ముస్జీ, బెయిలీ తదితర ప్రేమికులు ఎందరో కరాచీ రైల్వే స్టేషన్ లో బాబాకు స్వాగతం చెప్పేందుకు వచ్చారు. బెయిలీ సోదరి ఖుర్షద్ కరాచీలో ఉంటుండడంతో కరాచీలో బాబా ప్రయాణపు ఏర్పాట్లు చూడడానికి ముందుగా బెయిలీని కరాచీకి పంపారు. అక్కడే బాబా విక్టోరియా టాంగాలో లీలామాయి ఇంటికి వెళ్లి బస చేశారు. బాబా కరాచీ వచ్చారని తెలుసుకున్న స్థానిక ప్రేమికులందరూ ఆయనను దర్శించుకునేందుకు వచ్చారు. ఈ సమయంలో ఆ బాబా జుట్టు చాలా పొడవుగా పెరిగి ఉంగరాలు తిరిగి ఉంది. బాబా జుట్టు గోధుమ రంగులో ఉండి అక్కడక్కడ ఎర్రగా బంగారు వర్ణలో మెరుస్తుండేది. లీలామాయి ఇంట్లో ఉండగా తన జుట్టును దువ్వవలసిందిగా బాబా గుల్మాయిని అడిగారు. స్త్రీ మండలిలో ఒక సభ్యురాలుగా తొలిసారిగా
బాబా జుట్టును దువ్వే అవకాశం ఇచ్చినట్లయింది. ఒక సభ్యురాలికి తొలిసారిగా బాబా జుట్టు దువ్వే అవకాశం ఇచ్చినట్లయింది. ఒక ప్రక్క దువ్వెన బ్రష్లతో గుల్మాయి బాబా జుట్టును దువ్వింది. ఆ రోజు నుండి ఆమె బాబా జుట్టు ఆ, దువ్వుతుండగా దాని వెంట్రుకలన్నింటినీ భద్రంగా బదిలిపరిచింది. తన ఇంట్లో అందరూ సుఖంగా విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా లీలామాయి అన్ని ఏర్పాట్లు చేసింది. ఆ తరువాత కరాచీ నగరంలో చూడదగ్గ ప్రదేశాలకు వెళ్లేందుకై ఆమె అన్ని ఏర్పాట్లు చేసింది. ఒక రోజున బాబా తన పెద్ద తండ్రి కోదాడాడ్ మాసా పెద్దమ్మ భానుమాసల ఇంటికి వెళ్లారు. బాబా పెద్ద తండ్రి ముంబై నుండి కరాచీ వెళ్లి స్థిరపడ్డారు. ఆ తర్వాత బెయిలీ సోదరి ఇంటికి కూడా బాబా వెళ్ళారు. జూన్ 4వ తేదీన కరాచీ నుండి 2 స్టేషన్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం మాలిర్కు రైలులో విహారయాత్రగా వెళ్లారు. మాలిర్కి 2 మైళ్ళ దూరంలో ఉన్న ఒక సరస్సు దాకా బాబా పుచ్చకాయలను తన భుజంపై మోసి మండలి వారికి సహాయం చేశారు. ఆ సరస్సులో బాబా స్నానం చేసి తన దుస్తులు తానే స్వయంగా ఉతుక్కున్నారు. లీలామాయి తండ్రి గారైన జహంగీర్ పిక్నిక్ కోసం కమ్మటి భోజనాన్ని అందరికీ వడ్డించి సిద్ధంగా ఉంచారు. మండలి వారు తినబోతుండగా భోజనాలపై చిన్న చిన్న పురుగులు వాలాయి. అది చూసి బాబాకు కోపం వచ్చింది. కమ్మటి భోజనం తయారుగా ఉన్న బాబా అందరినీ సగం సగం ఖాళీగా ఉన్న కడుపులతోనే తిరిగి వెళ్ళిపోమన్నారు. తిరుగు ప్రయాణంలో రంజు తినకుండా మిగిలిన పుచ్చకాయలను కరాచీ తీసుకొస్తుండగా మార్గ మధ్యంలోనే ఆ కాయలు కాస్త అతని భుజంపై నుంచి జారి కింద పడి పగిలిపోయాయి. దాంతో పుచ్చకాయలను మోసే భారం తప్పినట్లయింది. పీలామాయి సోదరుడు రూసి జహంగీర్, అతని భార్య ఖుర్షద్ పిల్లలతో పెట్టాలో నివాసం ఉంటున్నారు. ఖుర్షద్ సోదరి గుల్మాయి మేనల్లుడు దిన్షాను గుల్మాయి మేనల్లుడు అంటే సరోష్ సోదరుడు అనమాట. దిన్షాను పెళ్లి చేసుకుంది. రుస్తుం వివాహంలో వీరందరూ మెహర్ బాబాను అహ్మద్ నగర్ లో కలుసుకున్నారు. మంజిల్ ఈమీన్ లో బాబా ఉంటుండగా ఖుర్షద్ తన పిల్లలతో కలిసి అక్కడికి వెళ్లి తొలిసారిగా బాబాను దర్శించుకుంది. గతంలో పెండు పెట్టాలో ఉన్నప్పుడు రూసి అతనికి యజమాని. అతి తొందరలోనే అతడి బాబాకు సన్నిహిత శిష్యుడయ్యాడు. మెహర్ బాబా వెట్టాకు ఇష్టంగా వెళ్ళడానికి ప్రత్యేక కారణాలున్నాయి. తన స్త్రీ మండలిలో చేరడానికి 2 యువతులు ఇక్కడ వేచి ఉన్నారు. వారెవరో కాదు, గోహెర్ మరియు కేటీ. వీరిద్దరూ రూసీ ఖుర్షద్ల కుమార్తెలు. బాబా వెట్టా ఎందుకు ప్రయాణించాలని కోరుకున్నారో ఆ రోజుల్లో ఎవరూ ఎరుగరు. తన ఆంతరంగిక కార్యక్రమం యొక్క ప్రభావం ప్రస్ఫుటమైనప్పుడే అలాంటి విషయాలు బహిర్గతమవుతాయి. లీలామాయి బాబా సాన్నిహిత్యంలోకి రావడం, ఆ పిదప సంపూర్ణంగా ఆయనకు విధేయురాలవడం, ఆ తర్వాత పెండుకు తన పూర్వ యజమానితో గల సంబంధాలు, ఇవన్నీ బాబా తన మండలి సభ్యులను తన వద్దకు రప్పించుకొనుటకు చేసే ఆయన కార్య విధాన శ్రేణిలో పరస్పర సంబంధాలుగా నిలిచే వివిధ ఘట్టాలు. వారం రోజులు కరాచీలో ఎంతో ఉల్లాసంగా ఆనందంగా గడిపిన తర్వాత జూన్ 7వ తేదీన కరాచీ నుంచి బాబా తన మండలి వారందరితో కలిసి వెట్టా బయలుదేరారు. కరాచీలో ఉండగా బాబా ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలిగించని రీతిలో పీలామాయి అన్ని ఏర్పాట్లు స్వయంగా చూసుకుంది. కరాచీలో బాబా ఉండగా పీలామాయి అన్ని ఏర్పాట్లు స్వయంగా చూసుకుంది. బాబా కూడా ఈ ప్రయాణంలో ఆనందంగా ఉన్నట్టు కనబడ్డారు. ఈ బృందం సభ్యులందరూ వెట్టాకు ఆ మర్నాడే చేరుకున్నారు. బాబాకు అనువుగా వీలుగా ఉండేందుకై బ్రూసీ తన సొంత భవనం పక్కనే ఒక చక్కని భవంతిని బ్రూస్ వీధిలో అద్దెకు తీసుకున్నారు. మొదటి అంతస్తులో బాబా బస చేయగా మండలి వారందరూ 2వ అంతస్తులో ఉన్నారు. బ్రూసీకి సొంత రెస్టారెంట్ ఉంది. దాంతో దాంతో వచ్చిన బాబా ప్రేమికులందరికీ భోజనం, ఇతర సదుపాయాలు సక్రమంగా ఉండేటట్లు చూసుకున్నాడు. జొరాస్ట్రియన్లు, ముస్లింలకై భోజనాలు రూసి తన రెస్టారెంట్ లోనే ఏర్పాటు చేశాడు.
హిందువులు తమ శాకాహార పదార్థాలు వారి బసలో వండుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆ రోజుల్లో పెట్టా నగరంలో చలి ఉధృతంగా ఉంది. బయట నీరు గడ్డకట్టేంత చలి ఉంది. స్థానికులైతే ఇలాంటి సమయంలో వేడి నీటితో కూడా స్నానం చేయరు. కానీ మండలి వారందరూ చన్నీటి స్నానం చేయాలని బాబా ఆజ్ఞాపించారు. ఇంత చల్లని వాతావరణంలో కూడా బాబా తన ఉపవాసాన్ని ఆపలేదు. కేవలం వేడి పాలు, బాదం ఖీర్ లాంటివి మాత్రమే ప్రతిరోజు ఉదయం పూట తీసుకునేవారు. సాయంత్రం పూట కేవలం ఒట్టి పప్పు తీసుకునేవారు. లూసీ పిల్లలందరితో బాగా సరదాగా కాలం గడిపేవారు. లూసీ పిల్లలందరితో బాబా సరదాగా కాలం గడిపేవారు. అయితే లూసీ పిల్లలందరిలోనూ గోపికేటీలపై మాత్రం బాబా ఎంతో ప్రత్యేక ప్రేమను చూపారు. అప్పటికి గోహెల్‌కు 7 సంవత్సరాల వయస్సు. కేటీకి 3 ఏళ్ళు. బాబా వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరికీ ఆటల్లో మంచి నేస్తం. కలిసి ఆడేవాళ్ళనమాట. అలాగే వారికి బాబా ఎన్నో ఆటలు నేర్పించారు. కేటీ వాళ్ళ నాన్నతో ఒకసారి మాట్లాడుతూ, "మెహర్ బాబా చాలా మంచివాడు. ఆయన్ని మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళనియొద్దు" అని అన్నది. ఒక రోజున క్యారమ్ బోర్డ్ ఆట ఆడుతూ బాబా చడీ చప్పుడు కాకుండా ఆటలోంచి ఒక బిళ్ళ తీసేసుకున్నారు. దాంతో బాబా నీవు ఆటలో మమ్మల్ని మోసం చేస్తున్నావు. నీవు న్యాయంగా ఆడాలి అని గోహెర్ బాబాతో అన్నది. ఈ మాటలు వింటూ బాబా గట్టిగా నవ్వేశారు. లూసీ తరచూ మ్యాజిక్‌లు చేస్తుండేవాడు. బాబా కోసం ప్రతిరోజు సాయంత్రం మ్యాజిక్ షోలు చేసేవాడు. మ్యాజిక్ చేస్తూ జోకులు, చిన్న చిన్న హాస్య కథలు చెప్తూ బాబాని సంతోషపెట్టడానికి ఎన్నో ట్రిక్కులు చేశాడు. బాబాను, మండలి వారందరినీ గట్టా చుట్టుపక్కల గల అందమైన పూదోటలు, గార్డెన్స్‌కు తీసుకెళ్ళాడు. ముఖ్యంగా జమా జమాస్ప్ వంటి అత్యంత సుందరమైన గార్డెన్స్‌కు, వెట్టాలో చూడవలసిన అనేక ప్రదేశాలకు కూడా బాబాను, మండలి వారందరినీ తీసుకెళ్ళాడు. బాబా క్వెట్టాలో చాలా ఆనందంగా కాలం గడిపారు. ముఖ్యంగా హాస్య చిత్రత గల రూసీ సంభాషణలు బాబాకు ఎంతగానో నచ్చాయి. జై బాబా అండి. టైం అయిపోయిందండి. జై బాబా. జై బాబా. అయితే 555 పేజీ వరకు అయిందండి. 556 పేజీ మొదటి నుండి చదవాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై.